హాయ్ అండి, వెల్కమ్ టు కోనపల్లి విలాక్స్. నేను మీ లావణ్యాని. ఈరోజు మనము దాసాన పువ్వుల గురించి తెలుసుకుందామండి. దాసాన పువ్వులు అండి చూసేదానికి అందంగానే కాదండి, ఆరోగ్యానికి అందానికి చాలా మంచిదండి. మీరు అందంగా ఆరోగ్యంగా వయసు మీద పడ్డ వయసు కనిపించకుండా యంగ్గా ఉండాలనుకుంటున్నారా? అందరూ కూడా ఇది తప్పకుండా అనుకుంటారండి. అందుకని ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఈ మందార పువ్వులు అయితే ఎవ్వరు వేస్ట్ చేయరండి. కొన్ని దేశస్తులు అంటండి, చైనా, ఈజిప్ట్ ఇలాంటి దేశస్తులు అంటండి వయసుని కాపాడుకోవడానికి ముసలితనం రాకుండా ఉండేదానికి కొన్ని వేల సంవత్సరాల నుంచే ఈ మందార టీని రెగ్యులర్గా తాగుతూ ఉంటారంట. మందార పూలు ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీంతో మనిషి ఆరోగ్యంగా ఉంటారని అంటున్నారండి ఆరోగ్య నిపుణులు. ఇది త్రాగడం వల్ల అండి శరీరంలోని కొలెస్ట్రాల్, మధుమేహము, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు, గొంతుకు సంబంధించిన వ్యాధులు, జలుబులకు మంచి ఔషధంలా పనిచేస్తుంది అంటున్నారండి వైద్యుడు. ఈ మందార పూలండి మన శరీరాన్ని, మన ఫేస్ని బ్రైట్నెస్గా ఉండేలా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయండి. మందార పువ్వులు బీపీని, షుగర్ని, బ్లడ్లో ఉన్న ఫ్యాట్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తూ ఉంది. లివర్ని హెల్తీగా ఉండేలా కూడా చేస్తుందండి. ముఖ్యంగా చెప్పాలంటే వెయిట్ లాస్కి బాగా మెయింటైన్ చేస్తుంది. బ్యాక్టీరియా మీద ఎగనిస్ట్గా పనిచేస్తుందండి. మిద్ది మీదకి వెళ్ళేసి మందార పువ్వులను అయితే కోసుకొద్దాం రండి. నా దగ్గర అండి 5-6 రకాల మందారాలు అయితే ఉన్నాయండి, కానీ ఈ రెక్క మందారం అయితే లేదు. ఎప్పుడంచో తెచ్చుకోవాలి అని అనుకుంటూ ఉన్నానండి. మా పాప అది మనసులో పెట్టుకొని నాకు గిఫ్ట్గా అయితే ఈ చెట్టు తెచ్చిచ్చింది. ఈ 3.5 నెల అట్ట అవుతుంది అనమాట. ఈ చెట్టు తెచ్చుకొని చూడండి, ఇంత చిన్న చెట్టు కుండీలు వేసుకున్నా కూడా ఇంత బాగా పూలు పూసాను. ప్రతి వారం అండి పూలు, ఆకులు, మెంతులు, కొంచెం పెరుగు అవి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని తలకి ప్యాక్ లాగా వేసుకుంటానండి. ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు అలా ఉంచుకొని తర్వాత తలస్నానం చేస్తానండి. చాలా మంచిగా పనిచేస్తుంది నాకు. నేనైతే అప్పుడు ఆ విధంగా అయితే వాడుకుంటూ ఉండేదాన్ని. ఆ తర్వాత ఒకసారి నేను గూగుల్లో సెర్చ్ చేయంగా నాకు అర్థమైంది ఏంటంటే మందార పువ్వులతో కూడా జ్యూసు, టీలో పెట్టుకోవచ్చు అని చెప్పి నేను తెలుసుకున్న తర్వాత నేను అప్పటాంచి కూడా ఈ విధంగా నేను జ్యూసు తాగుతూ ఉంటామండి మా ఇంట్లో, నేను మా వారు. ఆ తర్వాత మీకు కూడా చూపిద్దామనేసి నేనైతే ఈ పూలు ఆకులు అయితే కోసుకున్నానండి. ఈ ఆకులు మటుకు తలక పెట్టుకున్న దానికైతే కోసుకున్నాను. ఈ పువ్వులతో నేను ఎలా జ్యూస్ చేస్తానో ఒకసారి చూడండి. ఒక 5 పూలు అయితే తీసుకున్నానండి నాకు, మా అబ్బాయి కోసం. కానీ 2 గ్లాసుల కోసంగా నేను ఇప్పుడైతే ఈ పూల్ని ఆ పై నుండే కేసరము, కిందండే గ్రీన్ పార్ట్ అదంతా కూడా తీసేసి శుభ్రంగా మనం ఫస్ట్ వాష్ చేసుకోవాలండి. అది వాష్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని స్టవ్ అంటించుకొని అందులో ఈ పూలు వేసేసుకొని 1.5 గ్లాస్ అయితే నేను వాటర్ పోసుకున్నానండి. చిన్న మంట మీద మనము కాసుకోవాలండి. 4-5 నిమిషాల పాటు కాసుకుంటే మనకి ఆ రెడ్ కలర్ అన్నీ కూడా వాటర్లోకి దిగుతాయండి. ఇవి చాలా మంచిదండి మన బాడీకి. బీపీ, షుగర్ని కంట్రోల్ చేస్తుంది. వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుందండి. ఒక చిన్న అల్లం ముక్క కూడా కచ్చపచ్చగా దంచేసుకోండి. ఒక 10 పుదీనాకులు అయితే వేసుకోండి. నాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుందండి. అల్లం ఎప్పుడు ఇంట్లో ఉండదు, నాకు అవి అందుబాటులో లేవు కాబట్టి నేను వేయలేదు. అల్లం వల్ల చాలా లాభాలు అయితే ఉన్నాయండి. అందరికీ తెలిసిన విషయం కదండి. న్యూట్రిన్స్ ఉంటాయి, వెయిట్ లాస్కి ఉపయోగపడే కూడా ఉంటాయండి. అలాగే డైజెషన్కి హెల్ప్ చేసేవి కూడా ఉంటాయి. ఇలాంటి ఎన్నో గుణాలు అల్లంలో ఉంటాయండి. ఒక 10 రెప్పలు పుదీనా కూడా వేసుకోండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అరుగుదల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా అరుగుదలకు కూడా బాగా హెల్ప్ చేస్తుందండి. మన బ్రెయిన్ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ చేస్తుందటండి. నోటి నుంచి వచ్చే దుర్వాసన కూడా తగ్గిస్తుందండి. మరియు వెయిట్ లాస్కి కూడా హెల్ప్గా ఉంటుంది. కొంచెం దాల్చిన చెక్క కొంచెం కచ్చాపచ్చగా ఇంచేసి అందులో వేయండి. ఆ మంచి ఫ్లేవర్ అయితే అది కూడా వస్తుందండి. ఈ దాల్చిన చెక్క వేసినందువల్ల అండి ఇదంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి. యాంటీ ఇంప్లమెంటరీ అంటే బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. బ్లడ్లో ఉన్న షుగర్ని, బీపీని కంట్రోల్ చేస్తుందండి. లివర్లో ఉన్న ట్యాక్స్ని రిమూవ్ చేస్తుంది. వెయిట్ లాస్కి ఇది బాగా ఉపయోగపడుతుందండి. ఎక్కువ మంది దీన్ని వాడుతూ ఉంటారు. మూత్రం సాఫీగా అవ్వటానికి కూడా ఈ డ్రింక్ వాడుతూ ఉంటారండి. చూడండి, ఇప్పుడు ఆ పూలు కలర్ అంతా కూడా వాటర్లోకి అయితే దిగేసిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెడుతున్నాను. ఇది బాగా చల్లారిన తర్వాతనే మనము ఒక వడపోసుకుని తీసుకొని అందులో ఇప్పుడు నేను గ్లాసులో అయితే వడపోస్తున్నానండి. ఎక్కువ మంది జుట్టు హెల్తీగా ఉండడానికి, స్మూత్గా ఉండడానికి, జుట్టు ఎదుగుదలకి ఎక్కువ ఆకులను, పువ్వులను వాడుతూ ఉంటారండి. కానీ దీన్ని ఇంటర్నల్గా ఎవరు వాడరు. చాలా మందికి అండి పేను కొరుకుడు అంటారు కదండి. అంటే పేనేమో కొరకదంటండి, అదొక తెగులు వల్ల మన తలలో కొంతవరకు గ్యాప్ వస్తుంది అంటే జుట్టు అంతా ఊడిపోయి. అలాంటి దానికి కూడా అండి ముద్ద మందారం పూలు మెత్తగా నూరి అక్కడ కానీ మనం రబ్ చేస్తూ ఉంటే జుట్టు కూడా వస్తుందంటండి. ఇప్పుడైతే నేను ఒక స్పూన్ నిమ్మరసం అయితే వేస్తున్నానండి వాటిలోను. చూడండి, మనం నిమ్మరసం వేయగానే
కానీ ఆ జ్యూసు ఏ విధంగా కలర్ చేంజ్ అవుతుందో చూడండి. ఇప్పుడు తేనె అయితే వేస్తారండి. మనం ఇంత హెల్తీగా తాగుతున్నాం కాబట్టి మనకి చక్కెర కన్నా తేనె చాలా మంచిది. నేనైతే ఒక్కొక్క స్పూన్ తేనె వేసానండి. అది కూడా స్వీట్ తక్కువ అనిపించేసరికి ఇంకా ఉండే తేనె కూడా వేసేసాను మొత్తము. తర్వాత అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ అయితే వేస్తున్నానండి. ఈ మందార పూలండి హెర్బల్ టీగా కూడా పెట్టుకోవచ్చండి. అవి ఎలా తయారు చేసుకోవాలంటే ఈ మందార పూలని బాగా ఎండబెట్టుకోండి. తర్వాత ఒక గ్లాసు వాటర్ గిన్నెలో పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ ఎండిపోయిన మందార పూలు అందులో వేసుకొని కొంచెం టీ పొడి వేసుకొని అందులో చక్కెర కానీ లేదా తేనె కానీ వేసుకొని తాగండి. దీన్నే హెర్బల్ టీ అంటారు. దీన్ని ప్రతిరోజు తాగుతూ ఉంటే ఆరోగ్యంకి ఎంతో మంచిది అంటున్నారండి వైద్య నిపుణులు. క్రాఫ్టల్ టీ అంటే దీన్ని చల్లార్చి కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకొని తీసుకుంటే దీన్నే క్రాఫ్టల్ టీ అంటారంటండి. డైట్లో రెగ్యులర్గా ఈ మందారం టీని ఎందుకు తీసుకోవాలి అని చెప్పడానికి 7 ముఖ్యమైన కారణాలు అయితే ఉన్నాయండి. ఈ టీని ప్రతిరోజు త్రాగడం వల్ల బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది. హై బ్లడ్ ప్రెషర్ని తగ్గించడంలో ఈ మందార టీ ఒక న్యాచురల్ రెమెడీ అండి. రోజుల్లో 8 ఔన్సుల టీని కొన్ని వారాల పాటు తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ నార్మల్కి వస్తుంది అంటున్నారు వైద్య నిపుణులు. జీర్ణశక్తిని పెంచుతుందండి. చాలామంది జీర్ణక్రియ మెరుగుపడడానికి మందార టీని సేవిస్తూ ఉంటారు. ఇది మూత్ర విసర్జన మరియు ప్రేగు ఉద్యమాలు రెండింటిని పెంచుతుంది. క్యాన్సర్ కణాలను వృద్ధి కాకుండా కూడా తగ్గిస్తుందటండి. ఒక సర్ప్రైజ్ అండి. నేను మా అబ్బాయికి పలాని జ్యూస్ అని చెప్పకుండా చేతికిస్తున్నాను. మా అబ్బాయి తాగి ఎలా ఉందో ఎలా రియాక్ట్ అవుతారో చూడండి. ఇదమ్మా జ్యూసు. ఎవరన్నా మన ఇంటికి గెస్ట్లు వస్తారనుకోండి, మన ఇంట్లో ఏమీ లేదనుకోండి, అప్పుడు ఈ విధంగా జ్యూస్ అయితే చేసి ఇవ్వండి. వాళ్ళు తాగిన తర్వాత మీరు చెప్పండి. వాళ్ళు సర్ప్రైజ్ అవ్వకుండా ఉండలేరు, మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేరండి. ఇంత ఆరోగ్యకరమైన జ్యూస్ ఇచ్చినందుకు వాళ్ళు చాలా ఆనందపడతారు. ఎలా ఉన్నాయి చెప్పు. నువ్వు తాగిన తర్వాత చెప్తా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉండే న్యాచురల్ కలర్ అండి. చూస్తుంటే టెంప్టీగా ఉండే కదండి. తేనెది. మా అబ్బాయి డైట్లో ఉన్నాడండి. దాంట్లో షుగర్ వేసానని చెప్పనేసి నాకు వద్దంటున్నాడు. తేనె అని చెప్పేసరికి తాగేశాడండి. ఎలా ఉంది అని చెప్పాను ఇప్పుడు. మందార పూలతో జ్యూసు. ఈ అద్భుతమైన టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల బాడీలోని ఫ్రీ రాడికల్స్ని తొలగించడం వల్ల ఏజ్ లక్షణాలను ఆలస్యంగా చేస్తుందండి. దాంతో వృద్ధాప్య లక్షణాలు కనపడకుండా చేస్తుంది. ఈ మందార టీని వారంలో 14 కప్పుల టీ త్రాగటం వల్ల హార్ట్ అటాక్ వల్ల చనిపోయే వారి మరణాల రేటు తగ్గుతుందని వైద్యులు చెప్తున్నారండి. కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. మనకి తెలియకుండానే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను ప్రసాదించే ఈ ప్రకృతి తల్లి ఇచ్చేటువంటి ఇలాంటి పూలతో టీలు జ్యూసులు తాగండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. తప్పకుండా టీ కాఫీ తాగే వాళ్ళందరికీ ఇది ఒక మంచి అద్భుతమైన అవకాశం. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇటువంటి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుంటాను. బాయ్ అండి.